నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. టు ది పాయింట్. నేను శిరీష. డ్రోన్ క్షిపణులతో దాడికి పాల్పడిన ఇరాన్ విషయంలో సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఎహూద్ ఓల్మెర్ట్ తెలిపారు. ఇరాన్ దాడిని దాదాపు 100% మేర అడ్డుకోవటమే ఇజ్రాయెల్ సాధించిన విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇరానియన్లకు జరిగిన గొప్ప అవమానమని ఆయన పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజాలో యుద్ధాన్ని ముగించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా ఇప్పటికే 34,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇరు వర్గాలు సమగ్ర శాంతికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇరాన్ దాడితో పశ్చిమాసియా ఉద్రిక్తతలకు దారితీసింది, సైనిక సంఘర్షణకు దారితీస్తోందని ఓల్మెర్ట్ టెహ్రాన్ అభిప్రాయపడ్డారు. సిరియాలోని తమ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మేము ఇరాన్ను ఓడించాం. ఇరాన్కు ఘోర పరాభవం జరిగింది. ఇజ్రాయెల్ అధునాతన వైమానిక రక్షణ సామర్థ్యానికి ఇది విజయం. వారిపై ప్రతీకారం అవసరం లేదు. మేము ఈ ఘర్షణను కొనసాగించాల్సిన అవసరం లేదు అని ఓల్మెర్ట్ అన్నారు. నేను ఒకటి చెప్పాలి, ఇరానియన్లు చాలా విశ్వసనీయంగా ఉన్నారు. వారు ముందుగానే ప్రకటించి దాడి చేశారు. ఊహించిన విధంగా ఎవరైనా ఏ కారణం చేతైనా దాడి చేయాలని నిర్ణయించుకుంటే వాటి అడ్డుకోవటానికి తమ అన్ని రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉంటాయి. అయితే వారు దీనిని ఇంతటితో ముగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇచ్చే నా సలహా ఇదే. మనం ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ప్రతీకార దాడి గురించి 1-2 సార్లు ఆలోచించాలని ఇరాన్ సైతం స్పష్టం చేసింది. ఇది ముగిసినట్టుగా భావించాలని ఐక్యరాజ్య సమితిలో వెల్లడించింది. ఇజ్రాయెల్ మరో తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. దాడి విషయంలో ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ ప్రపంచం మరింత యుద్ధాన్ని భరించలేదని అన్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.